ఈరోజు మార్చి 5, 2001 సంవత్సరం. స్థలం విశాఖపట్నం. నేను బుద్ధ అప్పారావు వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు వీరు ఎన్నో క్లాసులలో ధ్యానం గురించి, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, ఆత్మజ్ఞానం గురించి ఎన్నో విషయాలను ఎన్నో చోట్ల ప్రబోధించి ఉన్నారు. అయితే ఈరోజు ముక్తి మార్గం అనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా వివరించే ప్రార్థన. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఓకే బుద్ధ అప్పారావు గారు, మీరు కోరినట్లుగా ఈరోజు ముక్తి మార్గం అన్న దానిని గురించి సవివరంగా, ఆమూలాగ్రంగా, సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. ముక్తి మార్గం అన్న పదాల్లో ఆధ్యాత్మికత అంతా ఉంది. మరి ఒకటేమో ముక్తి అనే పదము, రెండవదేమో మార్గము అనే పదం. మార్గము అంటే అందరికీ తెలుసు, మరి ముక్తి అంటేనే అది ఏమిటో ఎవరికీ తెలియదు. మొట్టమొదటిగా ముక్తి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. తర్వాత అది సాధించేందుకు మార్గం ఏమిటో తెలుసుకుందాం. ఆ మార్గంలో పయనిస్తే మనం ముక్తి పొందుతాం. ముక్తి అంటే దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ముక్తి అన్నా, మోక్షము అన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా, సాల్వేషన్ అన్నా, లిబరేషన్ అన్నా, ఇవన్నీ కూడాను ఒకే ఒక వస్తువుకి సినోనిమ్స్, పర్యాయ పదాలు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల. మనిషి ఆనందంగా జీవించాలి. ఎప్పుడు శరీరం ఎప్పుడు ఆనందంగా, హాయిగా ఉండాలి. మనసు ఎప్పుడు ఆనందంగా, హాయిగా ఉండాలి. మన బుద్ధి ఎప్పుడు సునిశ్చితంగా సత్యాన్ని చూపేదిగా ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి సత్యాన్ని చూపేదిగా ఉండదో, మనసు అమలమై, అశుభ్రమై అనేక రుగ్మతలను కలిగి ఉంటుందో, శరీరము అస్వస్థతలకు లోనే రోగాలకు మూలమై మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంటుంది. ఈ రకరకాల దుఃఖాల నుంచి మరి విడుదల కావడమే ముక్తి అంటే. శారీరక పరమైన రోగాల నుంచి ముక్తి, విడుదల. మానసిక పరమైన రుగ్మతల నుంచి డిప్రెషన్స్, ఒత్తిడులు, ఆందోళనలు, భయాలు. అలాగే బుద్ధి యొక్క మాంద్యం నుంచి ముక్తి అంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ జీవితం అంటే ఏమిటి, ఇలాంటివి మనకి తెలియవు. మన బుద్ధికి అందవు. బుద్ధికి అందనప్పుడు మనకి జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. కనుక బుద్ధిపరమైన మాంద్యం పోవాలి, మానసికపరమైన రుగ్మతలు పోవాలి, శారీరక పరమైన అస్వస్థతలన్నీ పోవాలి. ఇవన్నీ శాశ్వతంగా పోవాలి. ఒకప్పుడు పోయి మరొకప్పుడు ఉంటే దానిని ముక్తి వచ్చింది అనం. ఎప్పుడైతే ఈ మూడు కూడాను బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, తనువు, మనస్సు, బుద్ధి, ఈ మూడు కూడాను పరిశుభ్రమైపోతాయో శాశ్వతంగా, అప్పుడు మనకు ముక్తి వచ్చింది అంటాం. అంతవరకు ముక్తి రాలేదు, అంటే దుఃఖంలో కొట్టుకుంటున్నాం. కనుక కపిల మహర్షి ఏమన్నాడంటే, త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అన్నాడు. అంటే కామ, అర్థ, ధర్మ, మోక్షాలలో 4వ పురుషార్థమైన మోక్షం అనేది ఏమిటయ్యా అంటే 3 రకాల దుఃఖాల నుంచి పూర్తిగా పోవడమే. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ.
కనుక దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నారంటే, తమో గుణం నుంచి ముక్తిని పొందు, రజోగుణం నుంచి కూడా ముక్తి పొందు, సాత్విక గుణం నుంచి కూడా ముక్తి పొందు, నిర్గుణ్యుడికా, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. నువ్వు 3 గుణములతో కలిసి ఉన్నావు, గుణాతీతుడివిగా. ఈ 3 గుణముల నుంచి విముక్తుడివిగా. శారీరకపరమైన రుగ్మతలే మరి తమోగుణ దోషాలు, మానసికపరమైన రుగ్మతలే రజోగుణ దోషాలు, బుద్ధిపరమైన రుగ్మతలే సాత్విక గుణ దోషాలు. ఈ 3 కూడాను, ఇలాంటి దోషాలు 3 మనకు ఎన్నో దుఃఖాలను కలిగిస్తాయి. ఎప్పుడైతే ఈ దోషాలన్నీ తొలగిపోతాయో మనకి దుఃఖాలుండవు, మనం త్రిగుణాతీతమవుతాము, మరి దుఃఖ రాహిత్యం వస్తుంది, ముక్తి పొందుతాం. మనిషికి ఎప్పుడూ కూడాను దుఃఖం ఉండకూడదు, శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, బుద్ధిపరంగా కానీ. శారీరక పరంగా అంటే తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాలు రాకూడదు. మానసిక పరమైన రుగ్మతలంటే మరి ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే సూసైడ్ చేసుకోవడము, ఎవరైనా అవమానిస్తే మరి కృంగిపోవడము, పీపీలు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడాను ఉండకూడదు. బుద్ధి మాంద్యత ఉండకూడదు, జ్ఞాపక శక్తి బాగా ఉండాలి. మన గత జన్మలన్నీ మనం తెలుసుకోవాలి, అంతవరకు మన జ్ఞాపక శక్తి ఉండాలి. అదే ముక్తి మార్గం. ఈరోజు ముక్తి అన్న, మోక్షం అన్న, అపవర్గం అన్న, నిశ్రేయస్సు అన్న, ఇవన్నీ పర్యాయ పదాలని చెప్పుకున్నాం. దీనికి జీసస్ క్రైస్ట్ ఏమన్నాడో తెలుసుకుందాం. సీక్ ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you. దేవుని రాజ్యము వెతకండి, ఆ యొక్క ధర్మంలో జీవించండి, అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి అన్నాడు ఆయన. మీకు కావలసినవంటే మనకి దుఃఖరాహిత్యం కావాలి, శరీరం చక్కగా ఉండాలి, మనసు ఎప్పుడు స్వచ్ఛంగా పక్వంగా హాయిగా ఉండాలి, బుద్ధి ఎప్పుడు కూడా సునిశ్చితంగా ఉండాలి. ఇవన్నీ మనకు కావాలి. మీకు కావాల్సినవన్నీ మీకు వస్తాయి అన్నాడు అన్నమాట. కనుక ముక్తి అంటే ఈ 3 రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందడం, దూరం కావడం, అవి లేకుండా పోవడం శాశ్వతంగా. ఈరోజు ముక్తి అనే పదమే కాకుండా ఇంకో 2 పదాలు కూడా తెలుసుకుందాం. ఒకటి ముక్తి, రెండవది పరిముక్తి, మూడవది మహాపరిముక్తి. దీనినే గౌతమ బుద్ధుడు నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము అన్నాడు. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం, పరినిర్వాణం అంటే గొప్ప దుఃఖరాహిత్యం, మహాపరినిర్వాణం అంటే అత్యంత గొప్పదైన దుఃఖరాహిత్యం అని అర్థం. కనుక నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము అథవా ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, ఈ 3 గురించి కూడాను మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనము మన స్వంత జీవితంలో శారీరకపరమైన దుఃఖం ఏది లేకుండా, మానసికపరమైన దుఃఖం ఏది లేకుండా, బుద్ధిపరమైన అస్పష్టత ఏది లేకుండా ఉంటే మనం ముక్తి పొందినట్లు, మనం నిర్వాణము పొందినట్లు. మనం నిర్వాణము పొందినా కూడాను మన చుట్టుపక్కల వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే మనకు బాగుండదు కదా. కనుక ఆ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ దుఃఖం మన దుఃఖంగా పరిణమిస్తుంది. కనుక
చుట్టుపక్కల వాళ్ళని కూడాను దుఃఖరాహితులుగా చేయడం అనేదే పరినిర్వాణం అనిపిస్తుంది, పరిముక్తి అనబడుతుంది. కేవలం మన చుట్టుపక్కల వాళ్లే కాకుండా ప్రపంచమంతా కూడా దుఃఖమయం ఉంది. ఎవరైతే ప్రపంచంలోని దుఃఖాన్నంతా తీసివేసేయాలి అని కంకణం కట్టుకుంటారో వారు మహాపరినిర్వాణంలో ఉన్నట్టు, మహాపరిముక్తిలో ఉన్నట్టు. ప్రపంచ దుఃఖం వారి దుఃఖం కనుక వారి దుఃఖం నుంచి వాడు సుదూరంగా పోవాలంటే మరి ప్రపంచంలోని మొత్తం దుఃఖమంతా పోవాలి, అప్పుడే వాళ్ళ దుఃఖం పోతుంది. కనుక మన దుఃఖము నుంచి పోతే ముక్తి, మన చుట్టుపక్కల ఉన్న వారి దుఃఖం పోతే మనకు పరిముక్తి, ప్రపంచంలోని దుఃఖం అంతా తొలగిపోతే అప్పుడు మనకి మహాపరిముక్తి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. తాను తెలుసుకున్న తర్వాత అందరికీ తెలియచెప్పే ధర్మం ఉంటుంది. దానినే తీర్థంకర గోత్ర బంధం అంటాం. తీర్థంకరుడు అంటే టీచర్. ఆ టీచింగ్ చేయకపోతే అక్కడ దుఃఖం వస్తుంది. కనుక తన దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ బోధన చేస్తాడనమాట. బోధన చేస్తే ఇక్కడ దుఃఖం పోతుంది. కనుక కొంతమందికే బోధన చేయకోకుండా ప్రపంచానికంతా నిరంతరం ఎప్పుడు బోధన చేస్తుంటాడో అతను తన మహాపరి దుఃఖాన్ని నుంచి తొలగిపోతాడనమాట, మహాపరి నిర్వాణం పొందుతాడనమాట. కనుక దుఃఖము అనేది 3 రకాలుగా తెలుసుకుందాం. దుఃఖము, పరిదుఃఖము, మహాపరి దుఃఖము. దుఃఖం నుంచి విడుదలే ముక్తి. కనుక ముక్తి కూడా 3 రకాలు: ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. ఎవరి రోగాల నుంచి, రుగ్మతల నుంచి, మాంద్యాల నుంచి వారు తొలగిపోయినప్పుడు వారికి ముక్తి, చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం పడుతున్నప్పుడు వారి వారి దుఃఖాల నుంచి వారు దూరం కావడం కోసం అప్పుడు పరిముక్తి. ప్రపంచాన్నంతా కూడాను ముక్తి మార్గంలో ప్రవేశించేటప్పుడు ఆ యొక్క శ్రమలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మనకు మహాపరినిర్వాణం వస్తుంది, మహాపరిముక్తి వస్తుంది. కనుక ఈరోజు దయచేసి ఈ 3 రకాల ముక్తులను గురించి తెలుసుకోవాలి. 3 రకాల దుఃఖాలు, 3 రకాల ముక్తులు, ముక్త స్థితులు. మొట్టమొదటిగా మన దుఃఖం నుంచి మనం విముక్తులమైనప్పుడు మనల్ని అరిహంత్ అంటాం. అరి అంటే శత్రువు, హంత్ అంటే హతమార్చినవాడు. మనలోని శత్రువులను మనం హతమార్చుకున్నాం. మామూలుగా మనం అనుకుంటూ ఉంటామే, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే షడ్వర్గాలను మనం జయించినప్పుడు మనం అరిహంతులం. అలాగే మనం లోని తమో గుణాన్ని మనం హతం చేసినప్పుడు, రజో గుణాన్ని హతం చేసినప్పుడు, సాత్విక గుణాన్ని అధిగమించినప్పుడు మనము అరిహంతులమవుతున్నాం. మనం ఏది సాధించామో, దేని నుంచి ముక్తి పొందామో దానినే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కొంతమందికైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే మనకి పరినిర్వాణం. జగత్తుకంతా అహర్నిశలు ప్రతి నిమిషము జగత్తుకంతా మనం బోధిస్తుంటే మనకి మహాపరినిర్వాణం. మనిషి మహాపరినిర్వాణం పొందే వరకు జన్మలెత్తుతూనే ఉంటాడు. మహాపరినిర్వాణం పొందినప్పుడే జన్మరాహిత్యం వస్తుంది. ముక్తి పొందినవాడు అరిహంతు, పరిముక్తి పొందినవాడు బోధిసత్వుడు, మహాపరినిర్వాణం పొందినవాడు బుద్ధుడు అని అనబడతారు. కనుక ఈ 3 పదాల గురించి కూడాను దయచేసి గుర్తుపెట్టుకుందాం. అరిహంత్, బోధిసత్వుడు, బుద్ధుడు. అరిహంట్ అంటే తనలోని శత్రువులను చంపుకున్నవాడు, తాను స్వయంగా గుణాతీతుడైనవాడు. బోధిసత్వుడు అంటే కొంతమందికి ఆ మార్గంలో ప్రబోధం చేసేవాడు. తన చుట్టుపక్కల ఉన్న కొంతమందిని చక్కగా ముక్తి మార్గం గురించి చెప్పి వారి చేత సాధన చేయించేవాడు. ప్రపంచాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి అంతటికీ గురువుగా అయ్యి ప్రపంచాన్ని అంతటికీ మార్గదర్శనం చేస్తూ ప్రతి నిమిషము అందరి కోసము మరి పాటుపడేవాడు, అందరి దుఃఖ రాహిత్యాన్ని కోరుకునేవాడు బుద్ధుడు అనబడతాడు. ఆ బుద్ధ స్థితి మహాపరినిర్వాణ స్థితి.
మహాపరిముక్త స్థితి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మాస్టర్లు అందరూ కూడాను బుద్ధుళ్ళు. అంటే వారు కేవలం తాము స్వంతంగా దుఃఖరాహిత్యాన్ని పొందాలని కోరుకునే వాళ్ళు మాత్రమే కాదు, కేవలం చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది దుఃఖరాహిత్యం పొందాలని కోరుకునేవాళ్ళు కాదు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ప్రపంచమంతా కూడా దుఃఖరాహిత్య స్థితి పొందాలి. ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల, ప్రతి పాప, ప్రతి వృద్ధుడు, ప్రతి వృద్ధురాలు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని దేశాల వారు అందరూ కూడాను దుఃఖరాహిత్య పదవి పొందాలి, అరిహంత పదవి పొందాలి అన్నదానికి మరి కష్టపడేవారే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు. కనుక బుద్ధ అప్పారావు గారు, మీరొక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్గా, వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుడిగా మీరు ముక్తిని పొంది పరిముక్తికి ఎదిగి మహాపరిముక్తిని పొందాలి. ఆ స్థితిలో ఉండాలి. అదొక బుద్ధ స్థితి. అంటే అరిహంత స్థితి దాటి, బోధిసత్వ స్థితి దాటి బుద్ధ స్థితిలోకి మీరు చేరాలి. అప్పుడే మీరు బుద్ధ అప్పారావు గారు అవుతారు. ఇంతవరకు మరి ఈ 3 స్థితుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్తి మార్గం ఏమిటి? గుర్తుంచుకోండి, ముక్తికి మార్గం సాధన, ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. సాధన కూడాను 3 రకాలు. మనము ధ్యానము చేయాలి, మన మనసును ఏకీకృతం చేయాలి, నిర్మానుష్యం చేయాలి. మనస్సు నిర్మానుష్యం చేయబడినప్పుడు అద్భుతమైన దివ్యచక్షువు విరాజిల్లుతుంది. దానితో మన జన్మలు చూసుకుంటాం. మన జన్మలు చూసుకున్నప్పుడే నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మని తెలుస్తుంది. అదే ముక్తిని పొందడం. నేను దేహాన్ని అనే స్థితి నుంచి నేను ఆత్మని అనే స్థితికి ఎదగడమే ముక్తిని పొందడం. అది ఎలా వస్తుంది? నేను ఆత్మని మనం ఎలా తెలుసుకుంటాం? ధ్యానం చేయడం ద్వారా. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ. అది ధ్యాన సాధన వల్ల వస్తుంది. ధ్యాన సాధన మాత్రమే కాకుండా మరి స్వాధ్యాయ సాధన నుండి ఎన్నో పుస్తకాలు చదవాలి మనం. ఆత్మ జ్ఞాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు ఎంతో మంది విజ్ఞానుల, శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచింపబడ్డాయి. వేదవ్యాసుడు, వాల్మీకి, ఓషో రజనీష్, రబ్సాంగ్ రంప, లెడ్బేటర్, అన్నెబిసెట్, ఇలాగ ఎంతో మంది, యోగానంద పరమహంస, స్వామి రామ, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారి పుస్తకాలు చదవడం ద్వారా మనకి జ్ఞాన సాధన వస్తుంది. అలాగే పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఎంతో గొప్ప సాధన చేస్తున్నవారు. వారి వారి ధ్యాన అనుభవాలను వినడం అంటే సజ్జన సాంగత్యం చేయడం, ఇది సజ్జన సాంగత్య సాధన. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, ఈ 3 రకాల సాధనలే ముక్తి మార్గాలు. ఈ 3 సాధనలు చేసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, కుటుంబాలు ఎలా జీవించాలి, కుటుంబం బయట ఎలా జీవించాలి, ఇలాంటి అనేక విషయాల్లో మనకు సహజంగానే పట్టు వస్తుంది. సహజంగానే అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు అన్ని విషయాలు ఏం చెప్తాయో వాటి ప్రకారమే మనం నడుచుకుంటాం. సహజంగానే ముక్తి స్థితి వచ్చేస్తుంది. సహజంగానే సాధన చేయాలి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. సాధన మార్గమే ముక్తి మార్గం. సాధన లేకుండా మరి ముక్తి రాదు కదా. సాధన చేస్తే ముక్తి వస్తుంది. సాధనే ముక్తి మార్గం. ఏ సాధన? 3 రకాల సాధనలు: ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. ఈ 3 రకాల సాధనల వల్లనే మన శరీరం రుగ్మతలు లేకుండా పోతుంది. తలకాయ నొప్పి దగ్గరించి క్యాన్సర్ వరకు ఏ రోగాలు రావు. అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాం మనం
ఎప్పటికీ ఇంకా రోగాలు రావు. రోగాలకి కారణం మన అపరిశుద్ధమైన నాడీమండల వ్యవస్థే. నాడీమండల వ్యవస్థ అంటే అది మన గత జన్మ నుంచి మనకు వచ్చింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పేటైతే ఆ పాపాలు మరి ప్రక్షాళనం అయిపోతాయి ధ్యానంలో, మరి ఆత్మజ్ఞానంలో. అప్పుడు శరీర రుగ్మతలు ఏవీ ఉండవు, మానసిక రుగ్మతలు అసలే ఉండవు. మానవైనా అవమానమైనా సరిగా తీసుకుంటాం. జయం వచ్చినా అపజయం వచ్చినా సరిగా తీసుకుంటాం. అదే మానసిక రుగ్మతల నుంచి బయటపడ్డాం. ఇక బుద్ధి సంగతి అంటామా, మన జన్మలన్నీ గత జన్మలన్నీ తెలుసుకుంటాం కనుక బుద్ధి చక్కగా పనిచేస్తుంది. ఒక జన్మ గురించి ఆలోచించడమే బుద్ధి లేనితనం. అనేక జన్మ పరంపర దృష్ట్యా ఆలోచించడమే, ఆ విధంగా సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానం అంటాము, బుద్ధి కలిగి ఉండడం అంటాం. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మనమే గొప్పవాళ్ళం కాదు, మనకన్నా గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు వినమ్రతతో ఉంటాం, అదే మరి ముక్తి అంటే. అయితే గర్వం వచ్చేస్తుంది. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరి చేత, కనపడిన ప్రతి ఒక్కరి చేత ధ్యాన సాధన చేయిస్తూ ఉంటారు, స్వాధ్యాయ సాధన చేయిస్తూ ఉంటారు, సజ్జన సాంగత్య సాధన చేయిస్తూ ఉంటారు. కనుక తాము మహాపరినిర్వాణంలో ఉంటారు, తాము ఒక బుద్ధ స్థితిలో ఉంటారు, తాము ఒక మహాపరిముక్త స్థితిలో ఉంటారు. ఎవరైతే మహాపరిముక్తి పొందుతారో వాళ్ళు మళ్లీ జన్మించరు, మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు. అరిహంతగా చనిపోయినా మళ్లీ పుట్టాల్సి వస్తుంది బోధిసత్వుడుగా పుట్టింది ఆ స్థితికి ఎదిగేందుకు. బోధిసత్వుడిగా చనిపోయినా మళ్లీ బుద్ధుడుగా కావడం కోసం పుట్టాల్సి వస్తుంది. ఎవరైతే బుద్ధ స్థితిని పొంది ఆ స్థితిలో జీవిస్తూ తుదిశ్వాసం వదిలిపెడతారో వాళ్ళకి ఆ జన్మే ఆఖరి జన్మ, మళ్లీ పుట్టనవసరం లేదు. బుద్ధ స్థితి అంటే అదే ఒక జీసస్ క్రైస్ట్ యొక్క స్థితి, అదే ఒక శ్రీకృష్ణుడి యొక్క స్థితి, అదే ఒక మహావీరుడి యొక్క స్థితి, అదే ఒక జొరాస్టర్ యొక్క స్థితి. ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇక మళ్లీ పుట్టనవసరం లేదు. జన్మరాహిత్య స్థితి అన్నమాట. అరిహంత స్థితి దుఃఖరాహిత్య స్థితి, మరి బుద్ధ స్థితి జన్మరాహిత్య స్థితి. మొట్టమొదటిలో మనం దుఃఖరాహిత్య స్థితి పొంది మరి ప్రపంచాన్నంతా ఆ దుఃఖరాహిత్య స్థితి కలిపేందుకు మనం కృషి చేస్తున్నప్పుడు మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పుట్టాం, చచ్చాం, ఎన్నో జన్మలెత్తాం. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్త సర్వాణి నతం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం, నాకు నా జన్మలు నీ జన్మలు అన్నీ తెలుసు, నీకు ఏమీ తెలియదు అన్నాడు. కనుక జన్మ పరంపరా జ్ఞానమే ముక్తి. నేను దేహం కాదు ఆత్మనని తెలుసుకోవడమే ముక్తి. దుఃఖ రాహిత్యం కలిగి ఉండడమే ముక్తి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, పరుల వాస్తవానికి పరులే సృష్టికర్తలు అన్న కర్మ సిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకుని ఉండడమే ముక్తస్థితి. ఈ ముక్తస్థితి ప్రార్థనల ద్వారా రాదు, భజనల ద్వారా రాదు, తీర్థయాత్రల ద్వారా రాదు, గురువు కాళ్లు పెసగడం ద్వారా రాదు, విగ్రహారాధన ద్వారా రాదు, మంత్రోచ్చారణ ద్వారా రాదు. ముక్త స్థితి అనేది ఆత్మానుభవం పొందాలి. స్థూల శరీరంలోంచి బయటకొచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి, సూక్ష్మ శరీరంలోంచి బయటకొచ్చి కారణ శరీరంలో విహరించాలి, కర్మలోకాలలో. కారణ శరీరం నుంచి బయటకొచ్చి మహాకారణ శరీరంలో మహాకారణ లోకాల్లో విహరించాలి. అప్పుడు సృష్టి యొక్క పూర్ణ రూపం మనకి అవగతమవుతుంది అనుభవపూర్వకంగా. అది ముక్త స్థితి అంటే. నేను కేవలం స్థూల శరీరం అని అనుకున్నప్పుడు అది బంధస్థితి, ముక్త స్థితి కాదు. నన్ను ఎవరో పుట్టించారు, ఇంకెవరో కాపాడతారు, ఎవరో మార్గాన్ని చూపిస్తారు అని అనుకున్నప్పుడు అది బంధస్థితి, ముక్త స్థితి కాదు. నా యొక్క స్థితికి తల్లిదండ్రులు కారణం, ఆ దేవుడు కారణం, మరి సంఘం కారణం అనుకున్నప్పుడు అది బంధస్థితి, ముక్త స్థితి కాదు. నా స్థితికి నేనే కారకుడిని
అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్త స్థితి పొందారు. పరుల మీద జాలి పడేవాడు బంధస్థితిలో ఉన్నవాడు, ముక్త స్థితిలో లేనివాడు. పరుల మీద జాలి పడకూడదు. వారికి ఏం కావాలో అది ఇవ్వడంలో నిమగ్నం కావాలి. వారికి ధ్యానం కావాలి, వారి చేత ధ్యాన సాధన చేయించాలి. జాలి పడితే ఏమీ లాభం లేదు. ముక్త స్థితిలో ఉన్నవారు జాలి పడరు, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. ఎప్పుడు జాలి పడడం అనేది ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టు. ఒక్క క్షణమైన జీవితాన్ని వృధా చేసేవాడు బంధస్థితిలో ఉన్నట్టు గాని ముక్త స్థితిలో ఉన్నట్టు కాదు. ఎవరైతే ముక్త స్థితిలో ఉంటారో వాళ్ళు జాలి పడడం అనే దాని ద్వారా మరి ఎప్పుడు సమయం వృధా చేయరు. ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, లేకపోతే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎప్పుడు హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కానీ దుఃఖిస్తూ ఉండరు, జాలి పడుతూ ఉండరు. జాలి లేకపోవడం అనేది క్యార్లోస్ క్యాస్టన్లా రుత్లెస్నెస్ అన్నాడు. నో పిటీ స్టేట్. అవతల వాళ్ళ మీద జాలి పడే బదులు ఆ సమయంలో కళ్ళు మూసుకోబోయి, శ్వాస మీద ధ్యాస పెట్టబోయి, నీ యొక్క చిత్తాన్ని వృత్తి నిరోధం చేసుకోబోయి, ఊరికేందుకు ఆలోచిస్తావు? ఈ పుస్తకం తీసుకో, ఇది చదువు. అక్కడికెళ్ళి పిరమిడ్లో కూర్చో, బాగా నీకు పిరమిడ్ శక్తి వస్తుంది అని వాళ్ళ చేత సరైన సాధన చేయించాలే గాని, అయ్యో పాపం నీకు అలా అయిందా, ఇలా అయిందా, అలా కాకూడదే అని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ముక్త స్థితిలో లేనివాడు. నోట్లోంచి ఒక్క వాక్యమైన అపరిపక్వంగా వచ్చినప్పుడు వాడికి ముక్త స్థితి లేదన్నమాట. అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైలెట్ ద పర్సన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైలెట్ ద పర్సన్ అన్నాడు. అంటే నోట్లోకి ఏది పోతుందో, ఆలుగడ్డ పోతుందో, వంకాయ పోతుందో అది కాదు నాయన. నోట్లోంచి ఏది బయటకు వస్తుందో దాని గురించి జాగ్రత్తగా ఉండు. అది నిన్ను బంధ పరిస్థితిలో ఉంచవచ్చు, ముక్త పరిస్థితిలో ఉంచవచ్చు అన్నాడు. కనుక మన నోట్లోంచి ఎప్పుడు కూడాను పనికిరాని మాటలు, అశాస్త్రీయమైన మాటలు, అసంగతమైన మాటలు, అసందర్భమైన మాటలు, నెగటివ్ మాటలు, మరి పనికిరాని జాలి మాటలు ఇవన్నీ రాకూడదు. చక్కగా ఎప్పుడు అందరికీ పనికొచ్చే మాటలే, శాస్త్రీయమైన మాట, సైంటిఫిక్ మాటలే, సందర్భోచితమైన మాటలే, ఉత్సాహపూర్వకమైన మాటలే, పాజిటివ్ మాటలే మన నోట్లోంచి ఎప్పుడూ రావాలి. అప్పుడే అది ముక్త స్థితిలో మనం ఉన్నట్టు. అలాగే ఇంకెవరైనా పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని ఎదిరించాలి. సంఘంలో ఉండే కుళ్ళుని ఎదిరించని వాడు ముక్త స్థితిలో లేనివాడు. నాకెందుకులే, వాడు ఎలా ఉంటే నాకేమనుకుంటే అది ముక్త స్థితి యొక్క లక్షణం కాదు. తనకు తానుగా ముక్తి పొందవచ్చు కాక, కానీ మరి పరిముక్తి లేదు వాడికి, మహాపరిముక్తి అంతకన్నా లేదు. మరి పరిముక్తి, మహాపరిముక్తి పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. కనుక సంఘంలోని కుళ్ళుని ఎదిరించాలి. ఎవరైనా పనికి రాకుండా మాట్లాడితే, ఎందుకలా మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని కూర్చో, మౌనంగా ఉండు, ధ్యానంలో ఉండు అని చెప్పాలి. పనికిరాని పనులు చేస్తుంటే, మాంసం తింటుంటే మాంసం తినవద్దు, శాకాహారం తిను అని చెప్పాలి. చెప్పడం మన వంతు, వాడు చేస్తాడో చేయడో అది వారి యొక్క కర్మ. కానీ మనం చెప్పకపోతే అది మన కర్మ అవుతుంది. కనుక ఎప్పుడు కూడాను సత్యపు మాటలు మాట్లాడేవాడే ముక్త స్థితిలో ఉండేవాడు. ఎప్పుడు కూడాను సశాస్త్రీయంగా మాట్లాడాలి. అంటే ఒకటే శాస్త్రం యొక్క పాయింట్, ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటూ ఉన్నారు అని. ఎవరైనా ఏదైనా సహాయం కోరితే మనం ఎలాంటి సహాయం ఇవ్వాలి? వారిని నెత్తిని పెట్టుకోకూడదు, వారి యొక్క మరి హోంవర్క్ మనం చేయకూడదు. వారి హోంవర్క్ వాళ్ళు చేసుకునేలా మనం సరైన సూచనలు ఇవ్వాలి. వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మనం సరైన సూచనలు ఇవ్వాలి. అంతేకాని వాడిని నెత్తి మీద పెట్టుకోకూడదు. అది పనికిరాని మంచితనం, అది సాత్విక గుణ దోషం. తమో గుణము అంటే బద్ధకం. బద్ధకం ఉన్నవాడు బంధస్థితిలో ఉన్నవాడు. ఎప్పుడు మనకి బద్ధకం ఉండకూడదు. చకచకా లేవాలి, చకచకా మాట్లాడాలి, చకచకా పనులు చేసుకోవాలి. ఇదే తమో గుణ దోషం నుంచి ముక్తి పొందినవాడు. అలాగే రజోగుణ దోషం అంటే అహంకారం, నేనే గొప్పవాడిని, నా మాటే అందరూ వినాలి. ఇది రజోగుణం అన్నమాట. నేను చెప్పినట్లే అందరూ వినాలి.
ఇలా ఉన్నవాడు హతుడై ఉన్నవాడు, బంధంలో ఉన్నవాడు, ముక్తుడు కాదు కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. తల్లిదండ్రులు తమ పిల్లల మీద తమ ఇష్టాలను రుద్దేటప్పుడు వాడు చక్కటి బంధస్థితిలో ఉన్నవారే గాని ముక్తస్థితిలో లేనట్టు. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు గాని గడ్డాలు వచ్చినప్పుడు బిడ్డడు కాదు. కనుక ఎవరిని వారి వారి ఇష్టాలపై వదిలేయడమే ముక్తస్థితి. నా ఇష్ట ప్రకారం అందరూ మాట్లాడాలి, అందరూ వినాలి, అందరూ జీవించాలంటే అది రజోగుణం యొక్క లక్షణం, అది రజోగుణ దోషం. ఇకపోతే సాత్విక గుణదోషం అంటే మనం జాలిపడి వారు చేయవలసిన పనులను వారికి బదులు మనం చేస్తుంటాం. ఇది సాత్విక గుణదోషం. లేకపోతే వాళ్ళు ఏదైనా చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా ఉంటాం, మనకెందుకులే అని చెప్పేసి. ఇవన్నీ కూడా సాత్విక గుణదోషాలు. ఈ సాత్విక గుణదోషాల నుంచి కూడా దూరం కావాలి. ఎప్పుడు కూడా ఎదిరించాలి, జ్ఞానబోధ చేయాలి, సక్రమ మార్గం చూపిస్తూ ఉండాలి. మన తలకాయ పోయినా సరే, మన ప్రాణ నష్టం జరిగినా సరే, మనకి సంఘంలో అవమానం తలకందులు మన చిన్న చూపు దొరికినా సరే. కనుక తమోగుణ దోషం నుంచి, లేజినెస్ నుంచి, లెథార్జీ నుంచి మనం దూరం కావాలి. రజోగుణ దోషం నుంచి అంటే అంతా నేనే, నాకే కావాలి అనే ఆ యొక్క ధోరణి నుంచి మనం దూరంగా ఉండాలి. తర్వాత అనవసరమైన మంచి చేయకూడదు. ఎవరికి మంచిని ప్రబోధించాలి, మంచిని చేయకూడదు. వాళ్ళకి వాళ్ళ మంచిని వాళ్ళు చేసుకోవాలి, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. మనం ఇంకొకరిని ఎలా ఉద్ధరిస్తాం? నేను ఇంకొకరిని ఉద్ధరించడం అనుకునేది అది సాత్విక గుణ దోషం. ఎవరూ ఎవరిని ఉద్ధరించలేరు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేద్ ఆత్మవ్య ఆత్మనో బంధు ఆత్మైవ రిపరాత్మన అని అన్నాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు కౌరవులను ఉద్ధరించలేకపోయాడు. ప్రయత్నం చేస్తాం, కానీ వారిని వారే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు పాండవులను ఉద్ధరించలేదు. పాండవులు తమ సాధన ద్వారా తమను తాము ఉద్ధరించుకున్నారు. సాధన అనేది 3 రకాలుగా ఉంటుంది. ఎలాగైతే మరి ముక్తి అనేది 3 రకాలుగా ఉందో, ముక్తిని పొందే మార్గం కూడాను, అంటే ఆ సాధన మార్గం కూడాను 3 రకాలుగా ఉంది. సాధన, పరిసాధన, మహాపరిసాధన. మనం 3 దోషాల నుంచి, తమో రజో సాత్విక దోషాల నుంచి మనం దూరం అయ్యేందుకు చేసే కృషి ఆ సాధనే సాధన అనబడుతుంది. అలాగే ఇతరుల దుఃఖం నుంచి వారిని విముక్తం చేయడం కోసం చేసే సాధన పరిసాధన అవుతుంది. ప్రపంచం మొత్తం కూడాను దుఃఖ రాహిత్యం పొందాలి అని చేసే ఆ సాధన మహాపరిసాధన అవుతుంది. సాధన, పరిసాధన, మహాపరిసాధన. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. అరిహంతు, బోధిసత్వ, బుద్ధ. చూసారా? మనము సాధనతో మొదలై అది పరిసాధనతో మధ్యంలో ఉండి చివరకు మహాపరిసాధనతో మన జీవితం ముగించాలి. మహాపరిసాధనలో నిమగ్నమై ఉండేవారే పిరమిడ్ మాస్టర్లు. బుద్ధ అప్పారావు గారు, మీరు అద్భుతమైన పిరమిడ్ మాస్టర్. కనపడిన ప్రతి వారికి మీరు ధ్యానం బోధిస్తూ ఉంటారు, స్వాధ్యాయం చేయమని ప్రబోధిస్తూ ఉంటారు, సజ్జన సంగత్యం చేయమని చెప్తుంటారు, ట్రెక్కింగ్కి వెళ్ళమని చెప్తూ ఉంటారు, మాంసాహారం తినవద్దని చెప్తూ ఉంటారు, శాకాహారం కూడాను మితాహారంగానే ఉండమని చెప్తారు, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయమని చెప్తారు, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయమని చెప్తారు, డబ్బు తీసుకోవద్దని చెప్తారు, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోమంటారు, కర్మకాండలు వ్యర్థమైన కర్మకాండలు చేయొద్దంటారు. ఇలాగే ఎన్నో ఎన్నో మీరు కనపడిన ప్రతి మనిషికి చెప్తుంటారు. ఇదే మహాపరిసాధన, ఇదే బుద్ధత్వ స్థితి. ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ జన్మ ఆఖరి జన్మ. పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ జన్మ ఆఖరి జన్మ. మరి 18 ఆదర్శ సూత్రాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల 18 ఆదర్శ సూత్రాలే మరి ఈ యొక్క మహాపరినిర్వాణానికి, మహాపరిముక్తికి మనం చేయవలసిన మహాపరిసాధన. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం, చేయవలసినవి చేయకపోతే పొందవలసినవి ఎలా పొందుతాము? కనుక ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. మన శారీరక రుగ్మతలన్నీ నిజానికి మానసిక రుగ్మతల మీద ఆధారపడున్నాయి. మానసిక రుగ్మతలన్నీ బుద్ధి యొక్క మాంద్యం మీద, బుద్ధి యొక్క ఇమ్మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికలను జీవిస్తామో, ఆధ్యాత్మికంలో ఉంటామో, బుద్ధి అనేది దాని యొక్క మాంద్యం పోగొట్టుకుని అద్భుతమైన ఆత్మ పదార్థంగా విరాజిల్లుతుంది.
అప్పుడు మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు శరీరం ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా మనకి 1000 ఏళ్లు కావాల్సిన చక్కగా వేస్తుంది. 1000 ఏళ్లు వర్ధలరా అని చెప్పేసి చిన్నప్పట్లో మన తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించేవారు. అంటే అది ఉబుసపోక మాట కాదు. ఇదే శరీరంలో ఇదే భౌతిక కాయంలో చక్కగా 1000 ఏళ్లు మనం వర్ధిల్లగలం. ఊరికి ఎందుకు ఆ మాట వస్తుంది? ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని వందల మంది, వేల మంది, వేల సంవత్సరాలుగా, లక్షలాది సంవత్సరాలుగా ఉన్నారు. దీన్ని ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అంటాం. మనిషికి ఇష్టామరణం రావాలి, అదే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. భీష్ముడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకున్నాడు. నా గురువుగారైన, మన అందరి గురువుగారైన సదానంద యోగి ఫలానా సమయంలో నేను శరీరం వదిలిపెట్టేస్తాను సుభాష్, నాకు సమాధి ఏర్పాటు చేయి అని 1983 సంవత్సరంలో నాకు చెప్పారు. చెప్పిన తేదీకి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. అదే ముక్త స్థితి అంటే. నేను ముక్త స్థితిలో ఉన్నాను, నేను పరిముక్త స్థితిలో ఉన్నాను, నేను మహాపరిముక్త స్థితిలో ఉన్నాను, మహాపరినిర్వాణం పొంది ఉన్నాను, ఒక బుద్ధ స్థితిలో ఉన్నాను నేను. మరి ఏ గూటి పక్షులు ఆ గూటి వద్దకే చేరుతాయి, ఏ జాతి పక్షులు ఆ జాతిలోనే కలుస్తాయి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా, పిరమిడ్ ధ్యానులందరూ కూడాను మరి బుద్ధ స్థితిలో ఉన్నవారు. కనుకనే అందరం ఇక్కడ ఏకత్రితమై ఉన్నాం. ఎన్నో జన్మలుగా మనం ఎంతో సాధనలో, పరిసాధనలో, మహాపరిసాధన చేసి ఇక్కడ మనం అందరం కలిసి ఉన్నాం. మన లక్ష్యం ఏమిటంటే అందరికీ ముక్తి రావాలి. అందరూ ధ్యానం చేస్తే ముక్తి పొందుతారు. ప్రతిరోజు ఎవరెవరి వయసుకి తగినన్ని నిమిషాలు, అంటే 10 ఏళ్ల వాళ్ళు 10 నిమిషాలు, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలుగా, 30 ఏళ్ల 30 నిమిషాలుగా, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలుగా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆనాపానసతి అభ్యాసం చేయాలి. అదే ముక్తి మార్గానికి నాంది ప్రస్తావన. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాసలో ఉంచడం నేర్చుకోవాలి. ప్రధానమైన ముక్తి మార్గం. ఓషో, రజనీష్ పుస్తకాలు చదవాలి. ప్రధానమైన ముక్తి మార్గం. మాంసం తినకూడదు, ప్రధానమైన ముక్తి మార్గం. ఆకలి లేకుండా భోజనం చేయకూడదు, ముక్తి మార్గం. నీళ్లు ఎక్కువగా తాగాలి, విపరీతంగా తాగాలి, చక్కగా శరీరం నిలుస్తుంది. అలాగే ఎప్పుడు సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండాలి, అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండాలి. అదే ముక్తి మార్గం. ఎప్పుడూ కూడాను అందరి అనుభవాలు వింటూ ఉండాలి, మన అనుభవాలను అందరికీ చెప్తూ ఉండాలి. ఇదే సజ్జన సాంగత్యం అంటే, ఇదే ముక్తి మార్గం. ఒక్క నిమిషమైనా సమయం వృధా చేయకూడదు, పక్క వాళ్ళని వృధా చేయకూడదు. వాళ్ళు ఏదన్నా కబుర్ల కోసం వస్తే దయచేసి కబుర్లు వద్దు, నేను సాధన చేసుకోవాలి, మన ఇద్దరం కలిసి సాధన చేద్దాం అని చెప్పేసి కబుర్లను మరి వారికి ఆ కబుర్లు చేయనీయకుండా చేయాలి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్తే వారు ముక్త స్థితిలోనే పెరుగుతారు, బంధస్థితిలో అసలు ఉండనే ఉండరు. 2 ఏళ్ల వయసు నుంచే చిన్నపిల్లలకి ధ్యానం నేర్పించాలి. ఇవన్నీ కూడాను మరి ముక్తి మార్గాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ముక్తి మార్గాలే ఉన్నాయి, ఇంకేమీ లేవు, ఇంకేది మాట్లాడడం. మనం ప్రకృతితో జీవించడమే ముక్తి మార్గం. చక్కగా పౌర్ణమి రోజుల్లో నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కొండల్లో, లోయల్లో, అడవుల్లో మనం వెళ్ళాలి. ప్రకృతితో సహజీవనమే ముక్తి మార్గం కదా. వర్షం పడుతుంటే చక్కగా వర్షం లోపలికి వెళ్లి నృత్యం చేయాలి, అంతేగాని నీటికి భయపడి ఇంట్లో ఉంటామా? భయం అనేది బంధ మార్గము, భయ రాహిత్యం అనేది, భయం లేకుండా ఉండడం అనేది ముక్తి మార్గం. దేనికి భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. కనుక మన ఆలోచనలో భయం లేకుండా నిర్భయంగా ప్రకటించాలి. పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో అని మనం ఎప్పుడూ అసత్యం మాట్లాడకుండా ఉండకూడదు. వాళ్ళు ఏదనుకుంటే అది అనుకోండి, మనం మటుకు సుస్పష్టంగా విస్పష్టంగా మనం చెప్పవలసింది గట్టిగానో మెల్లిగానో చెప్పే తీరాలి. కనుక ఈరోజు మనం ఈ ముక్తి మార్గం గురించి తెలుసుకుంటున్నాము.
ముక్తి అంటే విడుదల. దీనికి పర్యాయ పదాలు మోక్షము, అపవర్గము, నిశ్రేయసు, లిబరేషన్, సాల్వేషన్. సీక్ యీ ద ట్రూత్ అండ్ ట్రూత్ షల్ లిబరేట్ యూ అన్నాడు జీసస్ క్రైస్ట్. సత్యం ఏమిటో తెలుసుకోండి, సత్యము మిమ్మల్ని బంధ విముక్తులను చేస్తుంది అన్నాడు. సత్యం అంటే నేను ఆత్మను అని తెలుసుకున్నవాడే సత్యం తెలుసుకున్నవాడు. నా కర్మలే నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి అన్నది తెలుసుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు. కనుక ఈ రెండు సత్యాలు అంటే ఒకటేమో నేను ఆత్మను, రెండవదేమో నా యొక్క వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఈ రెండు మౌలిక సత్యాలే, ఆ సత్యాలను దర్శించిన వాడే, సత్య దర్శనం పొందినవాడు ముక్తుడైనవాడు, బంధస్థితిని దాటినవాడు. దీనినే ట్రూత్ అన్నాడు జీసస్ క్రైస్ట్. ముక్తిని అభిమానించేవాడు తప్పకుండా ముక్తుడవుతాడు. మనం ముక్తిని కోరుకోవాలి, ముక్తిని అభిమానించాలి. తప్పకుండా ముక్త పురుషులం అవుతాం. ముక్తాభిమానీ ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి సత్యేయం యా మతి సా గతిర్భవేత్ అన్నాడు అష్టావక్రుడు. ముక్తాభిమానీ ముక్తోహి, ముక్తిని అభిమానించేవాడు ముక్తుడే అవుతాడు. ఎందుకు కాడు? బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడే అవుతాడు. ఈ లోకంలో ఉండే ఈ నానుడి సత్యం. ఏ నానుడి? యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలానే ఉంటుంది. మనకెందుకులే ముక్తి, వచ్చేనా పోయేనా, ఇప్పుడు కాదు ఎప్పుడో ముసలితనం చూసుకోవాలి అంటాం, పోస్ట్పోన్ చేస్తాం. ముసలితనం వస్తే ఇప్పుడు ఇంకేం చేస్తాం, కాటికి కాలు చాపుకున్నాం, చిన్నప్పుడే చేయాల్సింది ఇప్పుడు ఏమైనా వస్తుందంటే ఒళ్ళు వంగుతుందేంటి అంటామన్నమాట. చూసారా? ఇవాళేమో రేపు చేయొచ్చులే అంటాము, రేపేమంటాం, నిన్న చేసి ఉండాల్సింది ఇప్పుడు నేను చేయలేను అంటాం. కనుక ఈ విషయాలన్నీ విన్న తక్షణమే సాధన చేపట్టాలి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం. A stitch in time saves 9. काल करे सो आज कर, आज करे सो अब, पल में प्रलय होयोगी फिर करोगे कब. కనుక ఈ మాటలు విన్న వెంటనే సాధనలో ఉపక్రమించాలి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. తెలిస్తే వెంటనే మనలోని అజ్ఞానపు నీడలు పోతాయి, అజ్ఞానపు చేష్టలు పోతాయి, అజ్ఞానపు ఆలోచనలు పోతాయి. మనస వాచ కర్మల శుద్ధి అవుతాం, అరిహంత స్థితిని పొందుతాం, ముక్త స్థితిని పొందుతాం. మనం అరిహంతి కాగానే మరి మన చుట్టుపక్కల వాళ్ళని కూడాను మనం అరిహంతులుగా చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. అదే మన బోధిసత్వ స్థితి. చుట్టుపక్కల వాళ్ళందరికీ చేస్తుండగా ప్రపంచాన్ని అంతటికీ కనపడిన ప్రతి వాళ్ళకి చెప్పే స్థితికి మనం ఎదుగుతాం. అదే బుద్ధ స్థితి. బుద్ధ అప్పారావు గారు, మీరు చక్కగా బుద్ధ అనే పేరు మీలో ఉంది. అందుకు తగిన విధంగా మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాస్టర్గా విరాజిల్లుతున్నారు. అందరికీ బుద్ధత్వం ప్రసాదించడమే, అందరికీ అరిహంత స్థితిని ప్రసాదించడమే, అందరికీ బోధిసత్వ స్థితిని ప్రసాదించడమే మీ యొక్క ధ్యేయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ముక్త స్థితి గురించి, ముక్తి మార్గం గురించి డీటెయిల్డ్గా ఆమూలకరంగా తెలుసుకున్నాం. ప్రధానమైనది మనం ధ్యాని కావడం. కనుక ఇప్పుడు మరొకసారి ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. దయచేసి మనందరం ధ్యానంలో కూర్చుందాం. హాయిగా కూర్చోండి. గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. వేళ్లలో వేళ్లు పెట్టుకుని చేతులు రెండు కలుపుకొని కూర్చోవాలి. కళ్ళు రెండు మూసుకోవాలి. ఎవ్వరూ కళ్ళు తెరవకూడదు. హాయిగా కూర్చోవాలి, విశ్రాంతిగా కూర్చోవాలి. మనకి సుఖం లేనప్పుడు నిఠారుగా కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాగైతే మనకు సుఖంగా ఉంటుందో అలాంటి ఆసనమే తీసుకుని కూర్చోవాలి. కళ్ళు రెండు మూసుకున్న తర్వాత, చేతులు రెండు కలుపుకున్న తర్వాత ఇంకా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. We have to observe the breathing.
మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ కూర్చోవాలి. ఏ మంత్రము చెప్పకూడదు. మనసులో ఏ రూపాన్ని మనం కల్పించుకోకూడదు. మనకు కావాల్సింది ఆలోచనారహిత స్థితి. మనస్సు శూన్యంగా ఉండాలి. దానికి మార్గమే ఆనాపానసతి. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండాలి. కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు రెండు మూసుకుందాం, హాయిగా కూర్చుందాం. కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ధ్యానం అనేది ఏ సమయంలోనే చేసుకోవచ్చు. ప్రొద్దున గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని, రాత్రి గాని, ఎలాంటి పరిస్థితిలోనే చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, భోజనం తీసుకోకముందు, భోజనం తీసుకున్న తర్వాత, ఎవరిష్టం వాళ్ళది. అయితే కనీసం ఎంతసేపు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అనమాట. అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలుగా, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలుగా, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలుగా, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలుగా, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలుగా, ఈ విధంగా అంతకు తక్కువ కాకుండా కూర్చోవాలి. ఎక్కువ చేసుకుంటే మంచిది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. తక్కువ మాత్రం ఉండకూడదు, పాసుకాం తక్కువైతే. కనుక ప్రతిరోజు కూర్చోవాలి. 24 గంటల్లో ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు కూర్చోవడం ఎంతో తేలిక, ఏ మాత్రం కష్టం కాదు. ముక్తి అనేది కష్టమే కాదు, ముక్తి మార్గం అనేది కష్టమే కాదు. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యాన సాధన చేయాలి. గౌతమ బుద్ధుడు ధ్యానం చేసే ముక్తి మార్గం కనుక్కున్నాడు. మనం కూడా ధ్యానం చేసే మనం ముక్తి మార్గం మనం కనుక్కుంటాము, ముక్త స్థితిని పొందుతాం. కనుక ఇప్పుడు అందరము మనం కళ్ళు మూసుకుని కూర్చుందాం. గదిని చీకటి చేసేసుకోవాలి, లైట్లన్నీ ఆఫ్ చేసేసుకోవాలి, ఫ్యాన్ ఉండొచ్చు. కనుక గదిని వీలైనంత చీకటిగా చేసుకుని హాయిగా కూర్చొని ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసేస్తాం, మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. మీకు చక్కటి సంగీతం వినపడుతుంది. ఆ సంగీతం మీ శరీరంలో పోయి తన పనిని తాను చేసుకుంటుంది. మీ పని మటుకు శ్వాస మీద ధ్యాస ఉంచడం, దేనిని గమనించవద్దు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఇంటి ఆలోచనలు, ఉద్యోగపు ఆలోచనలు, వ్యాపారపు ఆలోచనలు. ఇప్పుడు మనకి ఏది వద్దు, ఇల్లు వద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు. ఇప్పుడు మనకి ధ్యానం కావాలి, ధ్యాన సాధన చేయాలి. ధ్యాన మార్గమే ముక్తి మార్గం, ప్రధాన మార్గం. కనుక ధ్యానం అంటే, యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు కదా పతంజలి. మన మైండ్ని, మన మనస్సుని శూన్యం చేసుకోవాలి. దానికి మార్గమే ఆనాపానసతి. హాయిగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మరి ఎంతసేపు వీలైతే అంతసేపు అలా కళ్ళు రెండు మూసుకుని కూర్చుందాం. అద్భుతమైన అనుభవాలు వస్తాయి, ఆత్మానుభవాలు వస్తాయి. అద్భుతమైన శక్తి మనం తీసుకుంటాం. కాస్మిక్ ఎనర్జీ మనలో మరి మన రూపానికి వస్తుంది. మనం చేయవలసిందల్లా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడమే. నేను ఓకేం చెప్పేంత వరకు దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవవద్దు. మీకు చక్కటి సంగీతం వినబడుతుంది, దాంతోపాటు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచండి.
ఓకే బుద్ధ అప్పారావు గారు, హాయిగా ధ్యానం చేశాం. మెల్లిగా కళ్ళు తెరుద్దాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇదే ధ్యానం, ఇదే ముక్తి మార్గం. థ్యాంక్ యూ.